రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మక ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పురుడు పోసుకుంది. పత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అందరి మన్ననలు అందుకుంది ఈనాడు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ను మొదలుపెట్టారు రామోజీరావు. స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇలా రామోజీరావు గారు. అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి. తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది. ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించడం, ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు, వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగు భాష అభివృద్ధి పైన కూడా, తెలుగు భాష నిలబడాలని, తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు. తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. రామోజీరావు గారి మృతి దేశానికి ఒక తీరని లోటు.
పత్రికా రంగంలో మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అక్షర బాధ్యత తీసుకొని అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది, అక్షరానికి కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటారని చెప్పే ఉద్దేశంతో ఎన్నో రకాల స్కామ్లను వెలికితీసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు న్యాయం చేసిన మనిషి రామోజీరావు గారు. కేవలం పత్రికా రంగమే కాకుండా ఫిలిం సిటీ నిర్మాణం చేసి దేశంలో ఉన్న సినీ రంగాన్ని అంతా కూడా హైదరాబాద్కి రప్పించిన ఘనత కూడా రామోజీ రావు గారిది. మరి ఈరోజు మన మధ్యలో ఆయన లేకపోవడం నిజంగా కూడా తీరని లోటది. మరి ఆయన కాలం చేసిన వార్త తెలవగానే నిజంగా దిగ్భ్రాంతికి లోనేమో. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాల్ని రాబోయే తరం అంతా కూడా భుజస్కంధాల మీద మోసి ఈ దేశంలో అందరికీ చాటి చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.